హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? మేం మళ్ళీ వచ్చేసాం విశాఖ ఉత్సవాలకు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అబ్బా బామ్మగారు, ఫ్రీ అంటే వచ్చాంలండి, డబ్బులకైతే ఎందుకు వస్తాం? అయినా గవర్నమెంట్ మన కోసమే కదండి ఇంత ఖర్చు పెట్టి చేస్తుంది. వెళ్ళకపోతే ఎలాగ చెప్పండి? అయన్నొద్దు, పాయింట్కి రా. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఈరోజు డైరెక్ట్గా ఆర్కే బీచ్కి వెళ్లకుండా మన ద్వారకా బస్ స్టాండ్ దగ్గరున్న సెంట్రల్ పార్క్కి వచ్చాం. ఎందుకంటే ఇక్కడే ఫ్లవర్ షో పెట్టారంట. సో మనం ముందుగా ఇక్కడ చూసుకొని ఆ తర్వాత ఆర్కే బీచ్కి వెళ్దాం. ఈ ఆర్చిని చూసారా? మొత్తం కొబ్బరి ఆకులతో చాలా అందంగా అల్లి రెండు వైపులా పెద్ద పెద్ద ఆకులతో ఒక గోపురం ఆకారంలో తయారు చేశారు. ఇంకా లోపలికి వెళ్తుంటే ఏదో దుబాయ్లో ఉన్న మిరాకిల్ గార్డెన్ లాగా బ్యూటిఫుల్గా ఉంది. మన పైన చూసారా? ఒక చెట్టుని పందిరిలాగా అల్లించి దానికి ఇలా ఫ్లవర్ బాల్స్ని వేలాడదీశారు. చూస్తుంటే మంచి డబ్బులున్న వాళ్ళ పెళ్లి మండపానికి డెకరేషన్ చేసినట్లుగా లేదు? ఇక్కడ కనిపిస్తున్నవన్నీ నిజమైన రియల్ ఫ్లవర్సేనండి. అసలు ఎలా వీటన్నిటిని కలెక్ట్ చేశారో తెలియదు, కానీ పాపం చాలా కష్టపడ్డారండి. అసలు ఇలా చేయడానికి వీళ్ళకి ఎన్ని రోజులు పట్టిందో కదా. హ్యాట్స్ ఆఫ్ అండి వీళ్ళకి. అసలు మొత్తం ప్రపంచంలో ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో, ఎన్ని కలర్స్లో ఉన్నాయో, ఎన్ని షేప్స్లో ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయండి. అంతెందుకు, మా పైన ఉన్న ఈ పువ్వులతో చేసిన ఆర్చీలను చూడండి, ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి పెట్టారో. నిజంగా ఇక్కడ ఇలా నడుస్తుంటే ఏదో స్వర్గంలో స్లో మోషన్లో నడుస్తున్నట్టు ఉంది కదా. కానీ స్లో మోషన్లో వెళ్తుంటే జనం మాత్రం ఫాస్ట్ మోషన్లో వెళ్తున్నారు. వాళ్ళు మనల్ని ఎక్కడ పడేస్తారని భయంతో ఒక పక్కకి వెళ్ళి సెల్ఫీ తీసుకుంటుంటే అక్కడ కూడా వచ్చి ఎవరో ఒకరు మన ఫోన్ మధ్యలో వాళ్ళ ఫోన్ పెట్టి మరీ సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇంకా చేసేది ఏం లేదు, మనం కూడా వాళ్ళతో పాటు ఫాస్ట్గా వెళ్లాల్సిందే, లేకుంటే వాళ్లే మనల్ని తీసుకుని పోయేలా ఉన్నారు. ఇది ఒక ఇసుకతో చేసిన సైతిక శిల్పం అండి. చేసిన వాళ్ళు ఎవరో కానీ మంచి పనోళ్లే, బాగా చేశారు. చుట్టూ బంతిపూలతో కూడా డెకరేట్ చేసి హైలైట్ చేశారు. ఇది పార్క్లో ఉన్న మినీ వాటర్ ఫౌంటైన్ అండి. దీని చుట్టూ రౌండ్ షేప్లో ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది. అరే సెల్ఫీ తీసుకుందామంటే ఫుల్ రష్గా ఉంది, కానీ ఎలాగోలా మా తిప్పలు మేము పడి సెల్ఫీ తీసుకున్నాం. అసలు మనం వచ్చిందే అందుకు. ఇక్కడ ఒక ఎద్దుల బండి, దాని పక్కన ఒక బుజ్జి ఎద్దు. దీని ఎద్దనాలా ఎద్దు పిల్ల అనాలా ఏదో ఒకట్లే. దీని ఎదురుగా బంతి పూలతో ఒక అందమైన ముగ్గు. ఇదంతా చూస్తుంటే ఒక పల్లెటూరులో సంక్రాంతి పండగలాగా అనిపిస్తుంది. మా పిల్లల్ని వెళ్ళి ఫోటోలు తీసుకోండిరా అంటే దాన్ని తొక్కి పాడు చేసేలాగున్నారు. ఇది మ్యూజిక్తో పాటు డ్యాన్స్ చేసే వాటర్ ఫౌంటైన్ అండి. మ్యూజిక్ వస్తుంటే దానికి తగ్గట్టు వాటర్ పడుతుంది. ఇదే ఈ పార్క్లో అసలు హైలైట్. చూడండి ఎలా ఉందో. వాటర్ షో అయిపోయిందండి. మాకైతే నచ్చింది. మీకు నచ్చిందా? ఇలాంటివన్నీ మా చిన్నప్పుడు టీవీలో మూవీస్లో చూసేవాళ్ళం, ఇప్పుడు ఇలా రియల్గా చూస్తున్నాం. అలా ముందు డౌన్కి వెళ్తే ఇంకా పెద్ద ఫ్లవర్ షో పెట్టారండి. ఇక్కడైతే మంచి మంచి షేప్స్లో ఫ్లవర్స్ని డెకరేట్ చేశారు. చూపిస్తా పదండి. ఇది విఎంఆర్డిఏ వాళ్ళ సొంత ప్రాపర్టీ అనుకుంటానండి. అందుకే స్పెషల్గా వాళ్ళ లోగోని కూడా ఇలా ఫ్లవర్స్తో డిజైన్ చేసి పెట్టారు. ముందు వైపు సెల్ఫీలు తీసుకుందామంటే అస్సలు ఖాళీ లేదండి. అందుకే ఇలా వెనక వైపు వచ్చి సెల్ఫీలు తీసుకున్నాం. ఇక్కడ గ్రౌండ్లో పోల్స్ పెట్టి వాటికి ఆకులు పూలతో చిత్ర విచిత్రాలుగా డెకరేట్ చేసి లైటింగ్ ఎఫెక్ట్స్తో పెట్టారు. ఆ కాన్సెప్ట్ ఏందో అర్థం కాలేదు, కానీ చూడటానికి మాత్రం విచిత్రంగా అనిపించింది. మేబీ జనం కూడా అందుకే అర్థం కాక చూస్తున్నారనుకుంటా. ఇది చూసారా ఎంత విచిత్రంగా ఉందో? ఈ డ్రాగన్ మొత్తాన్ని కాకరకాయలతో తయారు చేశారు. రమేష్కి కాకరకాయల కారం అంటే చాలా ఇష్టం.
ఇది ఒక లవ్ సింబల్ షేప్లో ఫ్లవర్స్తో చేసిన ఫోటో స్పాట్ అండి. ఇక్కడ మ్యాక్సిమం 2 కపుల్స్ మాత్రమే ఫొటోస్ తీసుకోవాలి కదా, కానీ మన వాళ్ళు సర్దుకొని ఫ్యామిలీలు ఫోటోలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ ఫ్లవర్స్తో చేశారండి. ఇది చూడండి, మొత్తం ఫ్రూట్స్తో చేశారు. చాలా రకాల ఫ్రూట్స్తో చాలా యమ్మీగా ఉంది. దీన్ని చూసారా ఎంత క్యూట్గా ఉందో? ఇది వంకాయలతో తయారు చేసిన బుజ్జి ఎలిఫెంట్ అండి. అక్కడ చూసారా గుమ్మడికాయలతో భలే వింత షేపుల్లో తయారు చేశారు. మధ్యలో వినాయకుడిని కూడా పెట్టారండోయ్. వీటితో హంసలు ఇంకా చాలా రకాల యానిమల్స్ తయారు చేశారు. దీన్ని చూసారా, ఈ ఎలిఫెంట్ని కాకరకాయలతో తయారు చేశారు. ఇది హైలైట్ అసలు. ఇక్కడ చూసారా, 2 కపుల్స్ గొడవ పడి చెరో వైపు తిరిగి కూర్చుంటే వారి లోపల ఉన్న పిల్లలు మాత్రం కలిసి ఆడుకుంటున్నారు. దీని మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఎంత గొడవ పడినా వాళ్ళ మనసులు మాత్రం కలిసే ఉంటాయని. వాట్ ఏ క్రియేటివిటీ. ఇప్పుడు టైం 8 PM అవుతుందండి. సో ఆర్కే బీచ్లో రామ్ మిరియాల గారి షో మొదలై ఉంటుంది. మనం ఇంకా ఫ్లవర్ షోకి బాయ్ చెప్పేసి అక్కడికి వెళ్దాం. మేము ఆర్కే బీచ్కి వచ్చేసామండి. ఈ ఉత్సవాలకి జనం రోజుకు పెరుగుతూనే ఉన్నారు. ఈ రోజైతే ఇసుక వేస్తే రాళ్ళంత మంది వచ్చారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పర్సన్ని చూసారా, ఒంటి నిండా ప్లాస్టిక్ బాటిల్స్, వెనక వైపు ఆక్సిజన్ సిలిండర్, ముఖానికి వెంటిలేటర్ మాస్క్, చేతిలో ఒక ప్లకార్డు. మనం ఇంతమంది ఎంజాయ్ చేస్తుంటే ఈ ఒక్క వ్యక్తి మాత్రం ఈ పర్యావరణం కోసం ఒక్క మాట మాట్లాడకుండా ఇలా సింబాలిక్గా చూపిస్తున్నాడు. ఇతన్ని చూసి మనం చాలా ఇన్స్పైర్ అవ్వాలి. మనం కూడా వీలైనంత ప్లాస్టిక్ని వాడకం తగ్గించాలి. రామ్ మిరియాల గారి షో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఆయన చిన్న బ్రేక్ తీసుకున్నారు. ఎలాగో ఆయన బ్రేక్ తీసుకున్నాడని మేము కూడా ఐస్ క్రీమ్ బ్రేక్ తీసుకున్నాం. షో మొదలవబోతుందండి. ఎలా ఉందో వెళ్దాం పదండి, చూద్దాం. హీరో ఎవరైతే అల్లాయి, వారు ఎస్తారైతే ఎందిరపలాయి, వారు తొడగొడితే మనకేందిరపలాయి, వారు మెడగోకితే మనకేందిరపలాయి. అల్లాయి బలాయి చేసుకుంటూ స్టార్లు దావత్లో ఉంటాయి. హీరోలు బాగానే ఉన్నారు, వారు మధ్యలో మన ఎందుకు కొట్టి చచ్చిపోవాలి. అల్లాయి బలాయి చేసుకుంటూ స్టార్లు దావత్లో ఉంటే అభిమానం మత్తులోనే ఎందుకని లడాయి.
షో అయితే బాగా జరిగిందండి. ఆర్కే బీచ్ అంతా రామ్ గారి పాటలతో దద్దరిల్లింది. యూత్ అయితే ఆయన పాడినంతసేపు డాన్సులు చేస్తూనే ఉన్నారు. షో అయిపోయాక ఎలాగోలా ఆయన కలవాలని స్టేజ్ దగ్గరికి వెళ్ళాము. కానీ సెక్యూరిటీ ఇష్యూ వల్ల మీట్ అవ్వలేకపోయాం. కానీ చాలా దగ్గరగా చూసాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఒక ఫన్నీ విషయం గుర్తుకొచ్చిందండి. లాస్ట్ టైం మా అమ్మమ్మతో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సాగర్ కన్నీళ్ళని చూసి, ఏంటమ్మా వీటికి బ్లౌజులు లేవు, పైగా సిగ్గు లేకుండా కూర్చున్నాయి అంది. దానికి రమేష్ నేను పడి పడి నవ్వుకున్నాం. రిటర్న్ వస్తుంటే బాగా ఆకలేసింది. దాంతో పిజ్జా తీసుకొని ఫుల్గా తిన్నాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీకు గనక మా వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.